everyone, I'm Anita and I'm here with you all to tell you all another concept. We thought of learning some series of concepts, right? Neither of, either of, any of, none of, some of, ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుందాం అనుకున్నాం కదా. అందులోంచి ఒకటే ఈ ఎనీ ఆఫ్ అన్నదన్నమాట. ఇప్పుడు దీన్ని సెంటెన్సెస్లో ఎలా యూజ్ చేయాలి, దీని మీనింగ్ ఏంటి అని చెప్పి ఏ రకమైన సెంటెన్సెస్లో యూజ్ చేయాలి, లైక్ ప్రజెంటా, పాస్టా, ఫ్యూచర్, ఇలాంటివన్నీ మనం క్లియర్గా నేర్చేసుకుందాం. ఐఎమ్ నాట్ గోనా ఆస్క్ యూ నాట్ టు స్కిప్ ద వీడియో బికాస్ యూ కెన్ నెవర్, బట్ ఐఎమ్ గోనా ఆస్క్ యూ వన్ థింగ్, వై ఆర్ యూ ఫర్గెటింగ్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ వై డోంట్ యూ సింప్లీ షేర్ ఇంత నాలెడ్జ్ని, వై డోంట్ యూ జస్ట్ సింప్లీ షేర్ ఇట్ విత్ ద పీపుల్ హూ ఆర్ స్ట్రగ్లింగ్ టు లర్న్ ఇంగ్లీష్. కొంచెం షేర్ చేయొచ్చు కదా, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. పాపం ఎన్ని వేళ్ళు పోసి ఎన్ని స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా పాపం కొన్ని కాన్సెప్ట్స్ దొరకవు. అలాంటి కాన్సెప్ట్సే కదా మనం వీడియోలో షూట్ చేస్తున్నాను. ఓకే, అలాంటివన్నీ మీరు ఒక్కరే చూసి నేర్చుకోకుండా వాళ్ళతో కూడా షేర్ చేయండి పాపం. ఓకే, ఇప్పుడు మీనింగ్కి వచ్చేస్తే ఎనీ ఆఫ్ అంటే ఏదైనా ఒక గ్రూప్ ఆఫ్ థింగ్స్లోంచి లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లోంచి ఏదైనా అని చెప్పేటప్పుడు మనం ఈ ఎనీ ఆఫ్ని యూస్ చేస్తాం అనమాట. ఈ ఎనీ ఆఫ్ తర్వాత పక్కన ఎప్పుడు కూడా ప్లూరలే ఉండాలి. మనం వన్ ఆఫ్తో కూడా అలానే అనుకున్నాం. ఎందుకు ప్లూరలే ఉండాలి, రీజన్ తెలుసు కదా. మనం ఒక గ్రూప్ ఆఫ్ థింగ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్లోంచి ఎవరైనా అని అంటున్నాం. సో గ్రూప్ ఆఫ్ పీపుల్, గ్రూప్ ఆఫ్ థింగ్స్ అంటే ఆబ్వియస్లీ చాలా ఉన్నట్టు కదా. అందుకని దీని పక్కన ఎప్పుడు కూడా ఎనీ ఆఫ్ అని చెప్పిన తర్వాత ప్లూరలే ఉండాలి. సి, యూ కెన్ టేక్ ఎనీ ఆఫ్ ద బుక్స్ అంటే ఇక్కడ చాలా బుక్స్ ఉన్నట్టు కదా. ఈ బుక్లలోంచి నువ్వు ఏదైనా తీసుకోవచ్చు అని చెప్తున్నాం అనమాట. యూ కెన్ టేక్ ఎనీ ఆఫ్ ద బుక్స్, ఏ బుక్ అయినా తీసుకోవచ్చు వీటిల్లోంచి అని అర్థం. షీ కెన్ చూస్ ఎనీ ఆఫ్ ద డ్రెస్సెస్ అంటే ఇక్కడ చాలా డ్రెస్సులు ఉన్నాయి. షీ కెన్ చూస్ ఎనీ ఆఫ్ ద డ్రెస్సెస్ ఆర్ 2, 3, మోర్ దాన్ 1 or 2 ఉన్నట్టు అనమాట. ఒక 3 ఉన్నాయనుకుందాం, ఆమె ఏదైనా తీసుకోవచ్చు వీటిల్లోంచి ఏదైనా తీసుకోవచ్చు. షీ కెన్ చూస్ ఎనీ ఆఫ్ ద డ్రెస్సెస్ అని చెప్తాం. యూ కెన్ ఈట్ ఎనీ ఆఫ్ ద fruits. How can anybody eat dresses? My God. How? You can eat any of the fruits. That's a mistake. ఇక్కడ రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి. మీరు ఈ ఫ్రూట్లలోంచి ఏదైనా తినొచ్చు. యూ కెన్ టేక్ ఆర్ యూ కెన్ ఈట్ ఎనీ ఆఫ్ ద ఫ్రూట్స్. యూ కెన్ విజిట్ ఎనీ ఆఫ్ ద ప్లేసెస్. లైక్ మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, కాశ్మీర్ ఆర్ సంథింగ్, ఇట్లా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్దామంటే ఏదైనా వెళ్ళొచ్చు మనం. యాక్చువల్గా దేనికైనా విజిట్ చేయొచ్చు. వీ క్యాన్ విజిట్ ఎనీ ఆఫ్ ద ప్లేసెస్ అంటే అవైలబిలిటీ అన్నిటికీ ఉంది, టికెట్స్ అన్నిటికీ ఉన్నాయి, ఎక్కడికైనా వెళ్ళే అవైలబిలిటీ ఉంది, పాసిబిలిటీ ఉంది. సో వీ క్యాన్ విజిట్ ఎనీ ఆఫ్ ద ప్లేసెస్ అని చెప్తాం అనమాట. అట్లాంటి సిచ్యువేషన్లో యూ కెన్ పిక్ ఎనీ ఆఫ్ ద కలర్స్. ఇక్కడ రకరకాల కలర్ ఉన్నాయి, మీకు కావాల్సింది ఏదైనా పిక్ చేసుకోవచ్చు. కలర్స్ చూసారా, గమనిస్తున్నారా? కలర్స్, ప్లేసెస్, ఫ్రూట్స్, డ్రెస్సెస్, బుక్స్, ఇట్లా ప్లూరల్ ఖచ్చితంగా ఉండి తీరాలి. ఎనీ ఆఫ్ ద కార్స్ ఈజ్ సూటబుల్. ఇక్కడ నుంచి కొంచెం వేరే అవుతుంది చూడండి. ఎనీ ఆఫ్ ద కార్స్ ఈజ్ సూటబుల్. ఈజ్ అని ఎందుకు వాడాలి? వీఆర్ టాకింగ్ అబౌట్ వన్. మీకు 1 ఆఫ్లో కూడా ఇదే చెప్పాను, ఇదే రూల్. ప్లూరలే ఉండాలి కానీ సింగులర్ హెల్పింగ్ వర్బే ఉండాలి అని చెప్పి. ఎనీ ఆఫ్ ద కార్స్ ఈజ్ సూటబుల్ ఫర్ అ లాంగ్ డ్రైవ్ అని యాడ్ చేసుకోండి పక్కన. మనం లాంగ్ డ్రైవ్కి వెళ్దాం అనుకుంటున్నాం, ఏ కార్ సూట్ అవుతుంది అంటే ఈ 2, 3 ఉన్నాయి ఇక్కడ కార్లు. ఈ కార్లలో ఏదైనా సూట్ అవుతుంది, ఇక్కడ ఉన్న కార్లలో ఏదైనా సూట్ అవుతుంది. బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ వన్ కాబట్టి ఈజ్నే యూస్ చేస్తాం అనమాట, హెల్పింగ్ వర్బ్. ఎనీ ఆఫ్ ద డ్రెస్సెస్ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ ద పార్టీ. ఇక్కడ చాలా డ్రెస్సులు ఉన్నాయి, ఏది సూట్ అవుతుంది అని ఏ సూట్ అవుతుంది అనిత అని మీరు నన్ను అడిగితే నేను ఇట్లా చెప్తా, హే ఎనీ ఆఫ్ ద డ్రెస్సెస్ ఇస్ పర్ఫెక్ట్ యార్, యూ కెన్ టేక్ ఎనీథింగ్. ఏదైనా తీసుకోవచ్చు, ఏ డ్రెస్ అయినా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అని నేను ఈ సెంటెన్స్ చెప్తా. ఎనీ ఆఫ్ ద ల్యాప్టాప్స్ ఇస్ గుడ్ ఫర్ ఆఫీస్ వర్క్. మీరు ఒక 2-3 ఆప్షన్స్ ఇచ్చారు, ఏది చూస్ చేసుకోమంటావు అనిత? డెల్, లెనోవో, ఇంకొకటి ఏదో యాపిల్, ఏది బాగుంటుంది అంటే ఏదైనా బాగానే ఉంటుంది. అవుట్ ఆఫ్ 3 మీరు చెప్పిన వాటిల్లో ఏదైనా బాగానే ఉంటుంది ఆఫీస్కి, ఇలా చెప్పాలి. ఎనీ ఆఫ్ ద ల్యాప్టాప్స్ ఇస్ గుడ్ ఫర్ ఆఫీస్ వర్క్. ఇవన్నీ నోట్ చేసుకుంటూ ఉండండి. నేను ఎంత కష్టపడ్డాను తెలుసా ఇవన్నీ రాయడానికి. మీరు అందులోంచి 50% కష్టపడండి, మీకు వస్తుంది. అంటే రాయడానికి ఒకటే కాదు, రాయాలి, మళ్ళీ షూట్ చేయాలి, మళ్ళీ ఎడిట్ చేయాలి. మనం ఏదేదో మాట్లాడుంటాం కదా మధ్యలో అంతా షూట్ చేయాలి. నేను స్పెండ్ చేసిన ఇంత టైంలో నియర్లీ ఒక ఒక 1.5 అవర్లో ఈ కాన్సెప్ట్ టీచ్ చేయడానికి మీ ముందు ప్రజెంట్ చేయడానికి పడుతుంది. అందులో 1.5 అవర్లో అంటే లైక్ ఒక ½ an hour మీరు ఇదంతా రాసుకొని ప్రాక్టీస్ చేసినా కూడా
వచ్చేస్తుంది. అంటే నేను కష్టపడిన టైంలో మీరు హాఫ్ టైం కష్టపడండి, మీకు వస్తుంది అని చెప్పడం నా పాయింట్ అనమాట. ఎనీ ఆఫ్ ద ల్యాప్టాప్స్ ఇస్ గుడ్. చూసారా, ఈజీ రావాలి, ఇక్కడ ప్లూరలే ఉండాలి. ఎనీ ఆఫ్ ద కోర్సెస్ ఇస్ బెనిఫిషియల్. మీరు అడుగుతారనమాట, అనిత నేను ఇట్లా ఇది అవుదాం అనుకుంటున్నాను, నేను ఈ కోర్స్ చేయనా అంటే యాక్చువల్లీ ఎనీ ఆఫ్ ద కోర్సెస్ ఇస్ బెనిఫిషియల్ అని నేను చెప్తాను అనమాట. ఏ కోర్స్ అయినా బెనిఫిషియల్గానే ఉంటుంది. ఎనీ ఆఫ్ ద హౌసెస్ ఇస్ అవైలబుల్ ఫర్ రెంట్. నేను కొన్ని ఇల్లులు చూసేసి వచ్చేసుంటా, ఇప్పుడు ఫోన్ చేసి అడుగుతా అనమాట, ఏది ఉందండి అవైలబుల్గా అంటే వాళ్ళు అంటారు ఎనీ ఆఫ్ ద హౌసెస్ ఇస్ అవైలబుల్ ఫర్ రెంట్ అండి, యూ కెన్ కమ్ అని చెప్పి అంటారు. దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. ఎనీ ఆఫ్ అని చెప్పి మనం ప్లూరల్ యూజ్ చేయాలి. ఇక్కడ ప్రజెంట్ టెన్సే కాబట్టి ఈజ్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా. ఇంకా ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడేటప్పుడు మనం విల్ యూజ్ చేయాలి కదా, అదే ఉంది చూడండి. ఐ వోంట్ నీడ్ ఎనీ ఆఫ్ దెమ్. ఇది కావాలా, ఇది కావాలా, అది కావాలా, ఇది కావాలా అంటే నాకు అందులో ఏదొద్దు, నాకేం అవసరం లేదు. ఐ వోంట్ నీడ్ ఎనీ ఆఫ్ దెమ్. లైక్ ఎనీ ఆఫ్ ద కార్డ్స్, ఎనీ ఆఫ్ ద డ్రెస్సెస్, ఎనీ ఆఫ్ ద ల్యాప్టాప్స్, ఇట్లా దెమ్ ప్లేస్లో ఏమైనా పెట్టుకోండి, వాళ్ళని కాదు ఇక్కడ వస్తువులు. ఓకే. ఎనీ ఆఫ్ దెమ్ విల్ అటెండ్ అంటే వాళ్ళల్లో ఎవరైనా అటెండ్ అవుతారు, ఫ్యూచర్లో. వీళ్ళు అటెండ్ అవుతారా, వాళ్ళు అటెండ్ అవుతారా, వాళ్ళ రాధా, గీతన, సీతన అంటే ఎనీ ఆఫ్ దెమ్ ఒక్కళ్ళే. మనం మాట్లాడుతున్నది ఒకళ్ళ గురించే. ఎనీ ఆఫ్ దెమ్ విల్ అటెండ్, వాళ్ళల్లోంచి ఎవరైనా ఒకళ్ళు అటెండ్ అవుతారు. ఐ డోంట్ థింక్ ఎనీ ఆఫ్ ద ప్లాన్స్ విల్ వర్క్. మీరు 2-3 ప్లాన్లు చెప్పారండి, అట్లా చేద్దాం, ఇట్లా చేద్దాం, ఇట్లా చేద్దాం అంటే అందులో ఏది వర్క్ అవుతుందని నాకు అనిపిస్తలే అని నేను అనాలంటే ఇలా అనాలన్నమాట. ఐ డోంట్ థింక్ ఎనీ ఆఫ్ ద ప్లాన్స్ విల్ వర్క్ అని చెప్పి. ఎనీ ఆఫ్ అస్ విల్ బీ అవైలబుల్. మాలో ఎవరో ఒకరం అవైలబుల్గా ఉంటాం, మీరు వచ్చేయండి, మాలో ఎవరో ఒకరు అవైలబుల్గా ఉంటారులేండి అని చెప్పడానికి అనమాట ఇది. ఎనీ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఇది క్వశ్చన్. విల్ ఎనీ ఆఫ్ ద ప్రోడక్ట్స్ బీ అవైలబుల్ నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ ఇట్లాగా. మీరు కొన్ని ప్రోడక్ట్స్ కోసం వచ్చారు, మా దగ్గర అది అవైలబుల్గా లేదు, మీరు అడగాలన్నమాట, ఇందులో ఏదైనా అవైలబుల్గా ఉంటుందా నెక్స్ట్ మంత్కి అని ఇలా అడగాలి. విల్ ఎనీ ఆఫ్ ద ప్రోడక్ట్స్ బీ అవైలబుల్ బై నెక్స్ట్ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్ అని చెప్పి అడగొచ్చు. ఇందులో మనం పాస్ట్ టెన్స్ వాడలేము. ఎందుకు వాడలేము, తెలుగులో కూడా రాదు. ఏదైనా ఒకటి తీసుకున్నావా, డిడ్ యూ టేక్ ఎనీ ఆఫ్ దెమ్, ఇలా కొంచెం రేర్ కేసెస్లో మనం పాస్ట్ టెన్స్ చూస్తాం. కానీ నాకు తెలిసి ఎక్కువగా నేను పాస్ట్ టెన్స్ సెంటెన్సులు వినలేదు. క్యాన్తో బాగా వింటాము, ఇలాంటివి ఫ్యూచర్కి బాగా నేను ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఉన్నవి. ఇంకా మిగతావి ఏవైనా కూడా ఉండిండొచ్చు. వై డోంట్ యూ రైట్ సమ్ సెంటెన్సెస్ ఇన్ ద చాట్ బాక్స్. మీకు తెలిసినవి మీరు కూడా చాట్ బాక్స్లో రాయొచ్చు కదా, అట్లీస్ట్ ఒక 4-5. పీపుల్ విల్ లర్న్ ఫ్రమ్ దట్ టు దట్ విల్ బీ అ గ్రేట్ హెల్ప్. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. మన లిస్ట్లో ఇంకా వేరే వాటికి గురించి మళ్ళీ లైక్ ఓ మై గాడ్ విల్ డిస్కస్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ లేటర్. Bye for today. Take care, Andy. We'll see you some other time.